నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ తాళం విడిపించు టైర్ ని నడిపించు. ఈ ఛాలెంజ్ లో అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. కనిపించింది ఏమైనా బ్లాక్ పెయింట్ లకి వెళ్ళి కనిపించింది. సీకో ఏముంది జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. మొత్తం 6 ఛాన్సెస్, ఇలా 2 విన్ అయ్యాము, 4 లూజ్ అయ్యాం, +2 మైనస్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో కాంబినేషన్స్ లో ఉన్నాం కాబట్టి ఐ రియల్లీ ఫీల్ దట్ యూ షుడ్ గివ్ us 4. సో మీ అమ్మాయి తలరాత తను హెల్త్ లో కూడా డౌన్. నా హెల్త్ గురించి నువ్వు మాట్లాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మీరు ఆగండి రా, నేను చేస్తా, ప్లీజ్ మాట్లాడకండి. బ్యాలెన్స్ ఏం చేద్దామంటావు మరి? బిగ్ బాస్ ఇస్తున్న మూడవ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. ఒక సభ్యున్ని ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఎందుకు పంపించారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బిగ్ బాస్ కి చెప్పండి. సీతా బిగ్ బాస్ చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటారా, సీత ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్కలాగా ఇచ్చారు. డిటర్మైన్ బ్రెయిన్స్ తో వచ్చి ఇక్కడ గేమే గుర్తు పెట్టుకోము అంటే ఈడొకడు ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకా. ఓకే.